మేమైతే ఇంత తొందరగా సమ్మర్ అయితే ఎండ్ అవుతుంది అనుకోలేదండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సమ్మర్ వస్తే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. మరి మామూలుగా అయితే ఎక్కడ బయట తిరగకుండా ఇది ఒకే రూమ్లో ఉంటాం. మన ఫ్రెండ్స్ అందరూ చెప్పారనమాట తాటికాయలకి అయితే వెళ్ళి మనిషి అంతే సరేనండి అని తాటికాయలకి అయితే బయలుదేరామన్నమాట. తాటికాయలకి అయితే వచ్చాం భయ్య. నువ్వు చెట్టు ఎక్కువ నువ్వు చెట్టు ఎక్కువ నువ్వు చెట్టు ఎక్కువ నువ్వు చెట్టు ఎక్కువ తోపులాట ఆడుకుంటారు భయ్య. కానీ ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు భయ్య. కానీ మా గ్యాంగ్లో మాత్రం ఇద్దరు ఉన్నారు. ఇది చివరి ఎండింగ్ వరకు చూడండి. ఇద్దరు ఎవరు అనేది మీకు చూపిస్తాను భయ్య. సమ్మర్ వస్తే చాలండి. పల్లెటూరులో సీజన్కి ఒక ఉపయోగం అండి. ఒక ఈత పండు అనేసి, ఒక మామిడి పండు అనేసి, ఒక జీడి పండు అనేసి, ఒక నేరేడు పండు అనేసి బోల్డ్ అండి. పల్లెటూరులో సమ్మర్లో అయితే బోల్డ్ ఉపయోగాలు. తాటికాయలు అయితే కోసాము 2-3 చెట్లు కోసి ఒక దగ్గర వేసామన్నమాట. ఇంక తాటికాయలు అయితే కొట్టడం స్టార్ట్ చేశాడు. తాటికాయలు మరి ఎంతమంది ఎన్ని తింటారో మరి చూడాలన్నమాట. ఒక్కొక్కరైతే చిలకొట్టును కొడుతుంటారు అనమాట. చివరికైతే ఒకే గెల మిగిలింది. మళ్ళీ వెళ్ళాలన్నమాట మళ్ళీ తాటికాయలు కోయడానికి. మనం చిన్నప్పుడు తాటికాయలు తిన్నప్పుడు నాకు 2 కళ్ళు ఉన్నాయి, 3 కళ్ళు ఉన్నాయి, 4 కళ్ళు ఉన్నాయి అనేసి ఇప్పుడు అదే విధంగా సరదాగా కామెడీతో సాగిపోయింది అనమాట. మీకు మధ్యలో ఒకటి చెప్తాను అనుకోదా, ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారంటే మా గ్యాంగ్లో ఇద్దరు ఉంటారు అనేసి. మా గ్యాంగ్లో ఒకరు ఎవరనేది ఈ మొదటి వ్యక్తి ఈయననమాట. చూడండి ఎలాగెక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతాడంటే మీరు గెస్ చేయండి ఎందుకనేది. మీరు కూడా సమ్మర్లో మీ పల్లెటూరులో ఏం తిన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి చేరుతుంది అనమాట. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా మరి.